వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్ అండ్ ఈ వీడియోలో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్ ఈ ఫండ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రజెంట్ ఎన్ఏవి ఫండ్ది 400 దగ్గరగా ఉంది అండ్ ప్రజెంట్ అసెట్స్ అండ్ మేనేజ్మెంట్ 41,281 crore ఉంది. ఆల్మోస్ట్ ఈ కేటగిరీలో 53.66% ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్లోకి వస్తున్నాయి. అండ్ ఫర్దర్గా ఫండ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎక్స్పెన్స్ రేషియో అనేది రెగ్యులర్ ప్లాన్లో 1.58% ఉంటే డైరెక్ట్ ప్లాన్కి 1.01% ఉంది. అండ్ ఫండ్ ఎక్కువగా డొమెస్టిక్ ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది అండ్ విత్ ఇన్ డొమెస్టిక్ ఈక్విటీస్ లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది. దట్ ఈస్ ఆల్మోస్ట్ 63.82% లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మిడ్ క్యాప్ 6.99% అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో 3.32% ఇన్వెస్ట్ చేస్తే మిగతావి డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో గవర్నమెంట్ సెక్యూరిటీస్లో అయితే ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫండ్ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందో చూద్దాము. ఫండ్ లాస్ట్ 10 years నుంచి యాన్యువలైజ్డ్ రిటర్న్స్ 19.01% ఉంది. ఆల్మోస్ట్ ఈక్వల్ టు 20% సిన్స్ ఇన్సెప్షన్ 2004లో ఈ ఫండ్ లాంచ్ అయినప్పటి నుంచి ఈ ఫండ్ ఇచ్చిన రిటర్న్స్ అబ్సల్యూట్గా అంటే అప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎన్ఏవి అనేది 3,900% పెరిగింది. 10,000 ఆ టైంలో ఇన్వెస్ట్ చేస్తుంటే ఇట్ బికమ్ 40,000. సో 4 times పెరిగింది. అండ్ 2004 నుంచి ఫండ్ యొక్క యాన్యువలైజ్డ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేస్తే 20.65%. సో మోర్ దెన్ 20%. 5 year బేస్ మీద 3, 2 and 1 year బేస్ మీద అబౌట్ 20% రిటర్న్స్ అయితే ఈ ఫండ్ ఇవ్వగలిగింది. అండ్ ఈవెన్ లాస్ట్ 3 years నుంచి 25% యాన్యువలైజ్డ్ రిటర్న్ లంసమ్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఈ ఫండ్ ఇచ్చింది. సో 10,000 మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే డిఫరెంట్ టైం ఫ్రేమ్లో ఆ 10,000 అనేది ఎలా గ్రో అయింది ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో లాంగ్ టర్మ్లో ఈ ఫండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఈ ఫండ్లో ఎస్ఐపి చేసిన వాళ్ళకి ఎలాంటి రిటర్న్స్ ఇచ్చే ఒకసారి చూద్దాము. లైక్ 10 year బేస్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటే ఎస్ఐపి ప్లాన్ చేస్తుంటే యాన్యువలైజ్డ్ రిటర్న్ ఎస్ఐపిలో 18.79% ఇచ్చింది ఈ ఫండ్ అయితే. సో మీరు ఇన్వెస్ట్ చేసిన 1,000 ఎస్ఐపి 10 yearsలో 1,20,000 అయితే దాని యొక్క ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది టుగెదర్ కలుపుకొని 3,22,667 రూపీస్ అయింది. యాన్యువలైజ్డ్గా 18.79% రిటర్న్స్కి ఇస్తాం మనం. సో 5 year బేసిస్ మీద 29%, 3, 2 and 1 year బేస్ మీద ఈ ఫండ్ అయితే అవుట్ పర్ఫామ్ చేస్తుంది ఎస్ఐపి ద్వారా. అంటే రీసెంట్ 5 years నుంచి ఫండ్ యొక్క రిటర్న్స్ అయితే చాలా బాగున్నాయి. ఈవెన్ లాస్ట్ 1 to 2 years నుంచి ఫండ్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది మిగతా కేటగిరీలో ఉన్న ఫండ్స్తో పోలిస్తే అని చెప్పొచ్చు. అండ్ ఇక ఈ ఫండ్ ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది, కంప్లీట్గా ఒక వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఆఫ్ వాల్యూ స్టాక్స్లోనే ఈ ఫండ్ అయితే ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 5 years అండ్ ఎబో అయితే ఇన్వెస్ట్మెంట్ హారిజన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అట్లీస్ట్ 5 years అండ్ ఎబో ఇన్వెస్ట్మెంట్ కొనసాగిస్తే 20% యాన్యువలైజ్డ్ రిటర్న్ ప్రస్తుతం ఉన్న మార్కెట్ కండిషన్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫర్దర్గా ఈ ఫండ్ ఎలాంటి పోర్ట్ఫోలియో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది, డైవర్సిఫైడ్ సెక్టర్ నుంచి స్టాక్ సెలెక్షన్ ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టర్, రిఫైనరీ, ఫార్మా, టెలికామ్, ఐటీ, పవర్ జనరేషన్, ఎఫ్ఎంసీజీ అండ్ ఆటోమోటివ్ సెగ్మెంట్ నుంచి అయితే స్టాక్ సెలెక్షన్ ఉంటుంది. మేజర్ స్టాక్స్ ఈ సెగ్మెంట్లో ఏవైతే ఉంటాయో ఆ స్టాక్స్ని వీళ్ళు తీసుకుంటారు. లైక్ బ్యాంకింగ్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ రిఫైనరీస్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫార్మా సెగ్మెంట్లో ఉన్న సన్ ఫార్మాస్యూటికల్స్, ఐటీ సెగ్మెంట్లో ఇన్ఫోసిస్, ఎఫ్ఎంసీజీలో ఐటీసీ అండ్ ఆటోమోటివ్ సెగ్మెంట్లో టాటా మోటార్స్ అండ్ పవర్ జనరేషన్ సెగ్మెంట్లో ఎన్టీపీసీ. సో ఇట్లాంటి స్టాక్స్లో అయితే ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఈ ఫండ్ జనరల్గా వొలటాలిటీ అయితే తక్కువగా ఉంటుంది. స్టాండర్డ్ డివియేషన్ కానీ బెటా కానీ చాలా తక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ ఈ ఫండ్ ఇవ్వగలదు. లైక్ షార్ప్ రేషియో, ట్రెనర్స్ రేషియో అండ్ ఆల్ఫా ఇండికేట్స్ బెంచ్ మార్క్తో కంపేర్ చేసినప్పుడు ఈ ఫండ్ చాలా సందర్భాల్లో అవుట్ పర్ఫామ్ అయితే చేసింది. అండ్ ఈ ఫండ్ యొక్క బెంచ్ మార్క్ నిఫ్టీ 500 టోటల్ రిటర్న్ ఇండెక్స్. అంటే ఆల్మోస్ట్ మీకు లార్జ్ అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ క్లాసిఫికేషన్ ఉన్నా కూడా ఎక్కువగా మీకు కంప్లీట్ నిఫ్టీ 500 యూనివర్స్ నుంచి అయితే స్టాక్ సెలెక్షన్ ఉంటుంది. ఎక్కువ శాతం లార్జ్ క్యాప్, ఫాలోడ్ బై మిడ్ క్యాప్ స్టాక్స్ అండ్ ఫాలోడ్ బై స్మాల్ క్యాప్ స్టాక్స్. ఫండ్ మేనేజర్స్ 3 ఫండ్ మేనేజర్స్ అయితే ఉన్నారు. ఫండ్ లాంచ్ అయింది 2004లో. ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో క్లియర్గా చూడొచ్చు. కేటగిరీ యావరేజ్ కంటే తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఈ ఫండ్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఎస్ఐపి చేయాలి అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అమౌంట్, అట్ ద సేమ్ టైం లంసమ్గా ఇన్వెస్ట్ చేయాలంటే ఎంత అమౌంట్ ఇక్కడ చూడొచ్చు. అండ్ కంప్లీట్లీ ఓపెన్ ఎండెడ్ ఫండ్. అండ్ ఈ ఫండ్లో మీరు ఎగ్జిట్ అవ్వాలంటే కనుక 1% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది బిఫోర్ 365 days. ఒకవేళ 1 year తర్వాత మీరు ఎగ్జిట్ అయితే కనుక ఎగ్జిట్ లోడ్ అయితే ఏముండదు. చాలా మటుకు మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జిట్ లోడ్ అనేది 1 year అనేది పెట్టారు. లైక్ ఎస్బీఐ కానీ, ఐసిఐసిఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ. అండ్ 1 year ఇన్వెస్ట్మెంట్ హార్జిన్ అట్లీస్ట్ కొనసాగిస్తే కనుక మీకు అట్లీస్ట్ ఒక రీసెంట్ టైంలో మ్యూచువల్ ఫండ్స్ చాలా మటుకు బెటర్ రిటర్న్స్ ఇవ్వగలుగుతున్నాయి కాబట్టి అట్లీస్ట్ 20 to 30% రిటర్న్స్ వస్తాయి. అండ్ ఇది ఓవరాల్గా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్, ఈ ఫండ్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.